ఏ విషయం మీదనేనండి ఆ పద్యం అల్లాలంటే జాషువా శైలి వేరు అసలు. ఏ విషయం మీదైనా సరే. ఆయన ఏదో మహాకవిని కొన్ని విషయాలకి పరిమితం చేయక్కల. దీన్ని బాగా చెప్తారు, దాన్ని బాగా ఆయన బాగా చెప్పంది లేదు. అసలు చాలామంది ఎక్కువ మాట్లాడరు కానీ శృంగారపరమైన పద్యాలు కూడా జాషువా అద్భుతంగా చెప్పాడు. ప్రకృతి వర్ణనలు అయితే అసలు ఆయన మించి ఎవరు చేయలేరనిపిస్తుంది. ఆ పెరదోసి కావ్యంలో చేస్తారు. దీంట్లోనూ ఆయన ఏదో పక్కనెట్టాల్సిన మనిషి కాదు. ప్రతి కవిత్వానికి సంబంధించినటువంటి ప్రతి పారిశ్వాన్ని ఆత్మీయంగా స్పృశించిన మహాకవి కళాప్రపూర్ణ పద్మవిభూషణ కూడాను జాషువాకు. ఎంత బలంగా నాటుకునేలా చెబుతాడో చూడండి. అభివ్యక్తి, కవిత్వం అంటే అభివ్యక్తి కదా. ఆ అభివ్యక్తిలోనే ఉంటుంది. ఊరికే వేమన గురించి సమాచారం అందించడం కాదు. మనకు సమాచారం చాలామంది రాస్తారు. సూటిగా నాటుకుపోయేలా చెప్పడంలో వేమనంతో జాషువా అంతే. మళ్ళీ అందులోనే కవిత్వం దెబ్బతినకుండా సూటిగా చెబుతారు చాలామంది. అది ఊరికే మాట సూటిగా